పవన్ కళ్యాణ్ను గెలిపించిన వర్మకు ఎమ్మెల్సీ ఖరారైనట్లేనా? ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే తెరపైకి వచ్చిన పేరు ఎస్వీఎస్ఎన్ వర్మ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ను ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడ్డారు. పవన్ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తుంది. త్వరలో శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా వర్మతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే 2 ఎమ్మెల్సీ సీట్ల ఉప ఎన్నికలో వర్మకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడా బయటపడని వర్మ ఇవాళ మాత్రం ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్నీ తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ అన్నట్టు జనసేన వర్గాలు ట్వీట్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్నీ తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి అంటూ ఆయన స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు. తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న సంకేతాలను వర్మ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ గెలుపుకు కారణమైన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చర్చ జరుగుతుంది. అయితే కొత్తగా ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్లో క్షత్రియ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనూ అగ్రవర్ణాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అయితే వర్మకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తారా, లేదా రఘురామ కృష్ణంరాజుకు మంత్రి పదవి ఇస్తారా, లేక మంత్రివర్గ విస్తరణలో రెండోసారి ఇచ్చే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.